అది పెట్టుకోవాలమ్మా, బొట్టు పెట్టుకోవాలి. బొట్టు. సర్వేభ్యో నమో నమః. చూసారు కదండి పిల్లలు ఎలా సతాయిస్తున్నారో బొట్టు పెట్టుకోమంటే. అసలు బొట్టు పెట్టుకోవాలా వద్దా? ఒకవేళ పెట్టుకోలేదనుకోండి వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏం లేకపోతే పర్వాలేదు, కానీ నష్టం ఉంటే నష్టం కలిగే పనులు మనం చేయకూడదు. పైగా శాస్త్రాలలో ఏం చెప్తున్నారు బొట్టు విషయంలో? పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పెట్టుకోకపోయినా పర్వాలేదా? పెట్టుకోవాలి కానీ పెట్టుకోకపోయినా నష్టం లేదు, అలా ఏమైనా ఉందా? శాస్త్రానుసారంగా వెళ్దాం. అయితే బ్రహ్మవైవర్త పురాణంలో ఈ బొట్టు గురించి, తిలకాన్ని దిద్దాలా వద్దా అన్న విషయం గురించి చెప్పారు. ఆ శాస్త్రం ఏంటో చూద్దాం. స్నానం దానం తపోహోమో దేవత పితృకర్మచ తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా. అంటే శాస్త్రానుసారంగా ఈ పురాణంలో ఏమంటున్నారు? లలాటే తిలకం వినా. లలాటం అంటే నుదురుని లలాటం అంటాం. సో లలాటే తిలకం వినా అంటే లలాటం నుదురుపైన బొట్టు లేకపోతే నిష్ఫలం యాతి తత్సర్వం, అదంతా కూడా నిష్ఫలం అయిపోతుంది. అంటే వేస్ట్ అయిపోతుంది, మనం చేసి కూడా చేయనట్లుగానే అయిపోతుంది. ఏంటది? పైన కొన్ని పనులు చెప్పారు. ఫస్ట్ లైన్లో ఏమేమి చెప్పారు? స్నానం దానం. స్నానం చేస్తే మనకు కలగాల్సినటువంటి ఆరోగ్య లాభాలు ఏవైతే ఉన్నాయో అవి లభించవు అని చెప్తుంది శాస్త్రం. ఆ తర్వాత దానం చేసినప్పుడు మామూలుగా కూడా మన ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా పసుపు బొట్టు ఇచ్చినా, లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తున్నప్పుడు కానీ ఏం చేస్తారు? ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు కుంకుమ పెట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా పెట్టి పంపిస్తారు. అలాగే ఇంకా ఏవైనా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, బట్టలు కానీ పళ్ళు కానీ ఇవ్వాలనుకుంటే బొట్టు పెట్టాకే మనము ఇస్తాం. ఈ పద్ధతి మన దగ్గర కనిపిస్తుంది. సో అలాగే ఏ దానం చేయాలనుకున్నా కూడా మనము బొట్టు పెట్టుకొని ఆ తర్వాత దానం చేయాలి. లేదా అప్పుడు పెట్టుకోకపోయినా ఆల్రెడీ పెట్టుకొని ఉన్నా పర్వాలేదు, కానీ బొట్టు అనేది ఖచ్చితంగా ఉండాలి అని. ఆ తర్వాత తపస్సు ఏదైతే చేస్తున్నామో, తపస్సు అంటే చెట్టు కిందనే ధ్యానంలో కూర్చోవడమనో లేకపోతే ఇంకేదైనానో కాదు. మనము జీవితం యొక్క సార్థకత కోసం ఏదైతే ఆశించి మనం కష్టపడుతున్నామో అదంతా కూడా తపస్సే. తండ్రి చూడండి, పిల్లల కోసము ఇల్లు కోసము ఏం చేస్తాడు? డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటాడు, అవునా? అది ఇల్లు కట్టుకోవాలని కావచ్చు, పిల్లల అభివృద్ధిలోకి రావాలని కావచ్చు, హాయిగా అందరం సుఖంగా ఉండాలని కావచ్చు, ప్రమోషన్స్ కోసం కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం కావచ్చు, దేనికోసమైనా ఎండనక వాననక ఏదైతే కష్టపడుతూ ఉంటారో దాన్నంతా కూడా తపస్య అని అంటారు. కొందరు విద్యార్థులు చూడండి, చాలా 3ంటికే లేచి చదువుకుంటూ ఉంటారు, చాలా కష్టపడతారు. మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలి అని కేవలం స్కూల్లో చెప్పేదే కాకుండా ఇతర విషయాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు. దానికోసం 3ంటికి లేస్తారు, 4ంటికి లేస్తారు, పరిగెడతారు, మళ్ళీ హోంవర్క్లు కూడా చేసుకుంటారు ఎక్కడ తగ్గకుండా. సో ఇదంతా తపస్సే. తల్లి ఎంత కష్టం ఉన్నా చేత కాకపోయినా పిల్లల కోసమని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ చదువులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి తనకు చేత కాకపోయినా, ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే డబల్ వర్క్ ఇంకా వాళ్ళకి. సో ఇదంతా తపస్యే. ఇలా ఎవరైతే తపస్య చేస్తున్నారో వాళ్ళు బొట్టు గనక పెట్టుకోకపోతే ఈ తపస్యకంతా కూడా ఫలితం లభించదు. అలాగే ఇంకా హోమాలు యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా, మరి బొట్టు లేకపోతే అంత పెద్ద కర్మకు అంత పెద్ద కార్యానికి రావాల్సినటువంటి ప్రతిఫలం రాకుండా పోతుంది. ఇంకా ఏం చెప్పారు? దేవతార్చన అంటే పూజ చేయటం. మనము దేవతలను ఆహ్వానిస్తాము, వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తాము, పూజలు చేస్తాము. ఆ పూజకు రావాల్సినటువంటి ప్రతిఫలం లభించదు ఒకవేళ మనము బొట్టు పెట్టుకోకుండానే ఇవన్నీ గనక చేసినట్లయితే. అలాగే పితృకర్మ అన్నారు. అంటే మనము పెద్దలకు ఏదైతే సేవ చేస్తున్నామో, తల్లిదండ్రులు కావచ్చు, అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు గురువులు, ఇంకా ఎవరైనా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు, వాళ్ళకి ఎవరికైనా సరే మనం ఏదైతే సేవ చేస్తున్నామో ఆ
సేవ యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది మనకు లభించకుండానే పోతుంది. సో ఇన్ని పనులకు ఒకవేళ మనం గనక బొట్టు పెట్టుకోకుండా ఉంటే రావాల్సినటువంటి ప్రతిఫలం, పుణ్యఫలం, లాభం ఇవన్నీ ఏవి కూడా రాకుండానే ఉంటాయి. కాబట్టి బొట్టు అనేది తప్పకుండా పెట్టుకోవాలి. మనము ఒక 30 ఏళ్ళు వెనక్కి గనక వెళ్ళినట్లయితే ఇళ్లల్లో మీరు గమనించే ఉంటారు. అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, అక్కలు కావచ్చు, స్నానం చేసి వచ్చినా సరే వెంటనే ముందు దేవుడి గదికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఇంకో పని చూసుకునేవారు. వాళ్ళు హారతి ఇచ్చి పూజ అంతా చేసేవాళ్ళు కాదు, కానీ ముందు వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టేసుకున్నాక అప్పుడు ఇతర పనులని మొదలు పెట్టేవారు. అంటే బొట్టు అనేది అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి బొట్టు తప్పకుండా మనం పెట్టుకోవాలి. ఇది శాస్త్రోక్తం. అందుకనే తప్పనిసరిగా మనమందరం కూడా దీనిని ఆచరించాలి. ధన్యవాదాలు.